హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే తీపి శుభవార్తనైతే తెలియజేసింది. అది కూడా డ్వాక్రా సంఘాల్లో మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది ఏపీ ప్రభుత్వం అందజేయాలని చెప్పి ఒక నిర్ణయానికైతే వచ్చింది. అయితే ఈ ఎలక్ట్రికల్ స్కూటీ అనేది ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను మీకు ఫుల్ క్లారిటీగా వివరంగా అయితే నేనైతే ఈ వీడియోలో మీకు అయితే తెలియజేస్తాను. ఓకేనా అండి? ఎవరైతే ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది. ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ ప్రతి ఒక్కరికి ఎలక్ట్రికల్ స్కూటీ అనేది అందించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక తర్వాత చూసుకుంటే డ్వాక్రా మహిళల కుటుంబాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి ఇదొక మంచి అవకాశం అనేది కూడా చెప్పవచ్చు. దీని ద్వారా ఉపాధి కల్పించనున్నారు. అది ఎలా అని అనుకుంటున్నారా? ఇప్పుడు నేనైతే తెలియజేస్తాను. అది ఎలా అంటే డ్వాక్రా సంఘాల్లో మహిళల కుటుంబాల్లో ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే వారికి 2 వీలర్ మరియు 3 వీలర్ అందించనున్నారు. దీని ద్వారా ఉపాధి పొందవచ్చని చెప్పి ఒక మంచి నిర్ణయం అని చెప్పవచ్చు. ఇక చూసుకుంటే అనకాపల్లి టౌన్లో ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్లేందుకు సిటీ బస్సులు ఉండవు. అందువల్ల ప్రజలకు ఇబ్బంది పడుతున్నారని చెప్పి అందుకే డ్వాక్రా సంఘాల్లో మహిళలకు కుటుంబ సభ్యులకు 2 వీలర్ మరియు 3 వీలర్ ఇచ్చి వారికి ఉపాధి కల్పించనున్నారన్నమాట. దీనివల్ల అటు ప్రజలకు ఊరట లభిస్తుంది, ఇటు డ్వాక్రా సంఘాలలో ఉండే వారికి కూడా ప్రయోజనం చేకూరుతుందని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. నిర్ణయం వల్ల చాలా మందికి మేలు జరుగుతుందని చెప్పి ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి మాత్రమే ఇదైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ అర్హత కలిగిన వారికి 1,30,000 విలువైన ఎలక్ట్రికల్ స్కూటీని అందిస్తారు. లేదంటే 3,70,000 ఎలక్ట్రికల్ ఆటోని ఇస్తారన్నమాట. దీని ద్వారా ప్రజలు ఉపాధి పొందవచ్చు. ఇకపోతే ఈ ఎలక్ట్రికల్ వాహనాలకు డౌన్ పేమెంట్ కింద మోఫ్మా సంస్థ రాయితీ రూపంలో డబ్బులు అందిస్తుంది. అంతేకాకుండా ర్యాపిడో కూడా నెలకు 500 రూపాయల చొప్పున ఏడాది పాటు డబ్బులు చెల్లించనుంది. ఇక దీనికోసం మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఈ డ్వాక్రా సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబంలో ఉండేవారు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ముఖ్యంగా దీనికి కావాల్సింది డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకైతే తప్పకుండా అయితే ఉండాలి. ఈ లైసెన్స్ ఉంటేనే మీకైతే ఈ స్కూటీ అనేది మీకైతే వస్తుంది. ఓకేనా అండి? దీనికి సంబంధించి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనేది నేను మీకు ఇంకో వీడియోలో అయితే మీకైతే ఫుల్ క్లారిటీగా వివరంగా అయితే తెలియజేస్తాను. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.